Hey guys, I'm Manoj. Welcome to MVGR College. Today we will have a small tour to our MVGR campus. Let's go. So this is our MVGR College. And also ఈ వీడియోలో మొత్తం క్యాంపస్లో ఉన్న బ్లాక్స్ని డిపార్ట్మెంట్స్ని అన్నీ చూస్తామే కానీ క్లాసెస్ని ల్యాబ్స్ని మాత్రం లోపల నుంచి మనం చూడం. ఎందుకంటే అవి కూడా ఇక్కడే చెప్పేసుకుంటే దీనికి ఆ ఓరియంటేషన్ క్లాసెస్కి పెద్ద తేడా ఉండదు. సింపుల్గా చెప్పాలంటే మనం క్లాస్లోకి వెళ్లకుండా మొత్తం క్యాంపస్ అంతా ఒక రౌండ్ డేస్ వచ్చేద్దాం. ఎలాగో మనం డైలీ చేసే పని అదే కాబట్టి ఇంకా లేట్ ఎందుకు, స్టార్టింగే అడ్మిన్ బ్లాక్తో స్టార్ట్ చేద్దాం. సో ఇదే మన అడ్మిన్ బ్లాక్. ప్రతి కాలేజ్లో లాగే జనరల్గా మనం అడ్మిన్ బ్లాక్ ఎందుకు వెళ్దాం, మహా అయితే బస్ ఫీజు కట్టడానికి, కాలేజ్ ఫీజు కట్టడానికి, లేకపోతే హాస్టల్ ఫీజు కట్టడానికి. ఇక్కడ కూడా అంతే. ప్రిన్సిపల్ ఆఫీసు, వైస్ ప్రిన్సిపల్ ఆఫీసు ఇక్కడే ఉంటాయని మీకు అందరికీ తెలిసిందే. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ చాలా గ్రీనరీగా ఏదో ఒక పార్క్లో ఉన్నట్టు ప్లెజెంట్గా ఉంటుంది. ఇంత ప్లెజెంట్గా ఉన్నది కాబట్టి మా ఫ్రెండ్కి ఇది బెస్ట్ మెడిటేషన్ స్పాట్. మా క్లాస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆడి పేరు ఒకసారి గెస్ట్ చేయండి చాలు. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్దాం. అడ్మిన్ బ్లాక్ పక్కన చిన్న పాండ్ ఉంటుంది, దాని పక్కనే కొన్ని ర్యాబిట్స్ కూడా ఉంటాయి. వాటి వెనకాలే మన ఐటీ బ్లాక్ అనేది ఉంటుంది. సో ఇదే ఆ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ టెక్నాలజీ డిపార్ట్మెంట్. ఈ షాట్ బాగా వచ్చింది కదా, ఏదో డ్రోన్లో తీసినట్టు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. బై ది వే, ఈ ఐటీ డిపార్ట్మెంట్ని మీరు సింగిల్ వర్డ్లో డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తారో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్కి వెళ్దాం. అడ్మిన్ బ్లాక్ వెనకాల ఒక సైడ్ ఐటీ బ్లాక్ ఉంటే ఇంకో సైడ్ సిఎస్సి బ్లాక్ ఉంటుంది. సో ఇదే మన కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. బ్రో, నువ్వు నిజంగా సిఎస్సి చూస్ చేసుకోవాలని నువ్వు అనుకుంటే నీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుతున్నావా, లేకపోతే అందరితో పాటు ఫ్లోలో ఏదో ఒకట్లేండి, నేను జస్ట్ జోక్ చేస్తున్నాను, మీరేం సీరియస్గా తీసుకోకండి. తర్వాత మనం ఇప్పుడు ఈసీఈ డిపార్ట్మెంట్కి వెళ్దాం. ఈసీఈకి ముందు ఒక చిన్న గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్నే మనం ఈసీఈ గ్రౌండ్ అని కూడా అంటాం. మొన్న మన కాలేజ్ యాన్యువల్ డే కూడా ఇక్కడే చేశారు. ఇదంతా కాదు, మనం ఈసీఈ డిపార్ట్మెంట్ చూద్దాం పదండి. సో ఇదే మన ఈసీఈ డిపార్ట్మెంట్. మీ ఈసీఈ వాళ్ళకి ఏంట్రా బాబు, అటు సాఫ్ట్వేర్ సైడ్ గ్రిప్ ఉంటుంది, ఇటు హార్డ్వేర్ సైడ్ కూడా గ్రిప్ ఉంటుంది. మీరు కావాలంటే మీరు ఏదైనా అయిపోతారు. అండ్ నెక్స్ట్ ఈ ఒక్క బ్లాక్లోనే 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అవే సివిల్, ట్రిపుల్ ఈ అండ్ కెమికల్. సో మనం ఒకదాని తర్వాత ఒకటి చూసేది. ఫస్ట్ మనం బ్లాక్కి మెయిన్ ఎంట్రన్స్ ద్వారా వెళ్తే మనకి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం సివిల్ ఇంజనీరింగ్కి రిలేటెడ్వే ఉంటాయి. తర్వాత ఇదే బ్లాక్కి మనం క్యాంటీన్ సైడ్ నుంచి వస్తే డైరెక్ట్గా సెకండ్ ఫ్లోర్కి మనకు స్టెప్స్ ఉంటాయి. అండ్ అక్కడ సెకండ్ ఫ్లోర్ మొత్తం ఈ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే ఉంటుంది. అండ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఈ బ్లాక్లో సివిల్ ఇంజనీరింగ్ ఉండడమే కాదు, ఈ బ్లాక్ కూడా సివిల్ ఇంజనీరింగ్ చాలా బాగుంటుంది. అంటే డిజైన్ అది బాగుంటుంది అంటున్నాను. అది సివిల్ ఇంజనీరింగ్ కాదు, ఆర్కిటెక్చర్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. సర్లే కానీ ఇప్పుడు మనం మెకానికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోదాం. మెకానికల్ డిపార్ట్మెంట్ అండ్ ఈసీఈ డిపార్ట్మెంట్స్ రెండు పక్క పక్కనే ఉంటాయి. సో ఇదే మన మెకానికల్ డిపార్ట్మెంట్. మెకానికల్ డిపార్ట్మెంట్ పైన మేనేజ్మెంట్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఇప్పటి వరకు మనం ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ని చూసేసాం, ఒక్క మన డేటా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తప్ప. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. ఇదే మన డేటా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. డిఈ బ్లాక్లో 3 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి సిఎస్ఎం, రెండోది సిఐసి, మూడోది సిఎస్. నేను ఇక్కడ సిఐసిలో ఎందుకు పడ్డానో నాకే పెద్ద ఐడియా లేదు, ఎందుకంటే అప్పుడు కౌన్సిలింగ్లో ఏదో అలా అయిపోయింది. బట్ మీరు ఈ బ్రాంచెస్ చూస్ చేసుకున్నారంటే మీకు ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉన్నదా, లేకపోతే సిఎస్సి రాలేదా? సో ఇప్పటివరకు ఈ వీడియోలో మన కాలేజ్లో ఉన్న అన్ని మేజర్ డిపార్ట్మెంట్స్ అన్నిటిని మనం కవర్ చేసేసాం. ఇంక ఎక్సెస్గా ఏమైనా ఉన్నాయి అంటే లైబ్రరీ, క్యాంటీన్, అలా ఇంకా చాలానే ఉన్నాయి. సో ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ చూసేద్దాం. లైబ్రరీ అసలు మన కాలేజ్ మొత్తంలోనే అన్నిటికన్నా బాగా కనబడే ప్లేస్ ఏమైనా ఉంది అంటే అది ఇదే అని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చి ప్రతిసారి ఫ్రీక్వెంట్గా చదువుకునే అంత టాపర్లం మనం కాదు కాబట్టి ఇప్పుడే ఒకసారి క్లియర్గా చూసేసుకోండి. ఇక్కడ మీరు లోపలికి రావాలంటే మీ ఐడి కార్డ్ని స్కాన్ చేస్తే లోపలికి రావాలి. అండ్ ఆల్సో బుక్ తీసుకోవాలన్నా ఆ ప్రాసెస్ కూడా ఐడి కార్డ్తోనే రిలేట్ అవుతుంది. అండ్ ఇదంతా మీరు కాలేజ్లో వచ్చిన తర్వాత మీకు ఇంకా క్లారిటీగా చెప్తారు. ఇప్పుడు మనం మన క్యాంటీన్కి వెళ్ళిపోదాం.
మన క్యాంటీన్ దగ్గర చాలా స్టోరీలు ఉంటాయి అండ్ ఆల్సో చాలా ఫన్ అంతా ఇక్కడే జరుగుతుంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ క్లాస్లోకి వెళ్ళిపోతున్న టైం అప్పుడు టిఫిన్ తినేసి వెళ్దాంలే అని ఆగి అక్కడే రోజంతా బంక్ కొట్టేసిన రోజులు ఉన్నాయి. యాక్చువల్గా మన క్యాంటీన్ ఫుడ్ అనేది బాగుంటుంది, చాలా బాగుంటుందని చెప్పలేమేమో కానీ బాగుంటుందని మాత్రం చెప్పచ్చు. క్యాంటీన్కి పక్కనే జ్యూస్ షాప్ ఆర్ జ్యూస్ సెంటర్ ఉంటుంది, ఇది కూడా మనకి రెగ్యులర్ స్పాటే. సో నెక్స్ట్ బీసీకి వెళ్ళిపోదాం. బీసీ అంటే ఏదో అనేసుకోకండి, బీసీ అంటే బేకర్స్ కార్నర్. యాక్చువల్గా ముందు ఎఫ్సీ అని ఉండేది, ఇప్పుడు బీసీగా మారింది. నేను ఈ వీడియోస్ జనరల్గా సాటర్డేస్ అప్పుడు తీస్తున్నాను కాబట్టి ఎక్కువ మంది కనిపించలేదు, కానీ జనరల్గా అయితే ఇంతమంది ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇదే మన గ్రౌండ్ అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే? దీనిపైనే చిన్న జిమ్ కూడా ఉంటుంది, బట్ మనకు వీడియో తీయడం అవ్వలేదు అంతే. మన గ్రౌండ్లో ఎవ్రీ ఇయర్ ఇంటర్ డిపార్ట్మెంటల్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి అండ్ ఆల్సో అప్పుడప్పుడు బయట మ్యాచెస్ కూడా జరుగుతుంటాయి. మనం డీటెయిల్గా చూడడం కానీ ఇప్పుడు బయట నుంచి గర్ల్స్ హాస్టల్ని అండ్ ఆల్సో బాయ్స్ హాస్టల్ని కూడా ఒక లుక్ చేసి వచ్చేద్దాం. సో ఇదే మన బాయ్స్ హాస్టల్. మీకు మ్యాప్లో చూపించాలంటే ఇక్కడ ఉంటుంది అండ్ ఇది మన కాలేజ్ గర్ల్స్ హాస్టల్. మన కాలేజ్ క్యాంపస్కి ఒక సైడ్ బాయ్స్ హాస్టల్ ఉంటే ఇంకొక సైడ్ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. సో ఫైనల్గా ఇదే మన బస్ బే. యాక్చువల్గా ఈ ప్లేస్ అనేది క్యాంటీన్కి అండ్ సివిల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది అండ్ ఉన్న బస్సెస్ అన్నీ ఇక్కడే పార్క్ చేస్తారు. సో ఫైనల్గా మన కాలేజ్ గురించి చెప్పాలంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది అండ్ ఆల్సో టోటల్ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. సో ఫైనల్గా ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ పక్కాగా ఒకసారి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా చెక్ చేయండి. అక్కడ మీకు ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాంటెంట్ ఉంటుంది అండ్ ఐ హోప్ నో వన్ ఈస్ హర్ట్ ఇన్ దిస్ వీడియో. సో దాట్స్ ఇట్, బాయ్ బాయ్.